హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఓకే. సో నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు మీ ఎనర్జీ లెవెల్ చెక్ చేసుకోండి. మీ ఎనర్జీ ఏంటి, మీ ఇంట్యూషన్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ టారో రీడింగ్ ద్వారా అని చెప్తున్నాను. సరేనా? సో దయచేసి గమనించండి. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని. చాలా రోజులకు రీయూనియన్ అయి ఉండొచ్చు. సో ఓకే, ఎనీవే కంగ్రాట్స్ అండి. సో ఇంకా మేనిఫెస్టేషన్ టెక్నిక్ సంబంధించి గైడెన్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మేనిఫెస్టేషన్ ద్వారా మనం సక్సెస్ సాధించగలుగుతాము. ఓకేనా? సో మన మైండ్ సెట్ని ఎలా రీసెట్ చేసుకోవాలి, మన సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో అలైన్డ్గా ఎలా ఉండాలి. సో అలైన్డ్గా ఉన్నప్పుడే సో మనం మేనిఫెస్టేషన్లో సక్సెస్ అనేది సాధించగలుగుతాం అనమాట. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్ సంబంధించి ఏదైనా ప్యాటర్న్స్, గైడ్లైన్స్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వండి. ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్, విద్యా, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, భూతగాదాలు, ఆశీర్వాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, రియల్ ఎస్టేటు, వ్యవసాయము, సో బిజినెస్లో ఒడిదుడుకులు, వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలన్నా నా అప్రోచ్ అవ్వచ్చు. సరేనా? సో ఎనివే ఎప్పుడు కూడా మీ ఎనర్జీ లెవెల్స్ అనేది చెక్ చేసుకున్నాను మళ్ళీ చెప్తున్నాను. సరేనా? ఓకే. సో ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ ఫేస్ తలుచుకోండి. మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఒక 3 సార్లు తలుచుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ది హెర్మిట్ కార్డ్, ఏస్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 8 of swords, 5 of swords, justice, page of wands, knight of swords. ఓకే. సో నేను ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేస్తాను. సరేనా? సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే క్లియర్గా ఉంది. ఇక్కడ కొంతమందికి ఏంటంటే ప్రేమ భయంకరంగా ఉంటుంది. అవునా? సో వాళ్ళ లోపల ఒక లవ్, ఎమోషన్స్, వాళ్ళ మీద ఒక ప్యాషన్ అనేది ఉంటుంది, ప్యాషనేటెడ్ ఎనర్జీ అనేది ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. సో వాళ్ళు దగ్గరగా ఉన్నా, కలిసి ఉన్నా కూడా వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ వాళ్ళ లోపల ఏంటంటే చాలా లవ్ అనేది ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, చాలా ప్రేమ ఉంటుంది. అలాంటి వాళ్ళ మనసులో నుంచి కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, అంటే వాళ్ళు మీ నుంచి చాలా దూరంగా ఉన్న వాళ్ళైనా సరే, దగ్గరగా ఉన్న వాళ్ళైనా సరే, అసలు వాళ్ళు ఏంటి అనేది మనం చూద్దాం ఈరోజు. ఓకేనా? అంటే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తూ ఉండండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్తూ ఉండండి. మీ పర్సన్ నేమ్ చెప్తూ ఉండండి. మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? చూడండి, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారట, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారట. ఇంకా వచ్చేసి ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సపరేషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, వీళ్ళు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు డెఫినెట్గా. ఓకేనా? సో వీళ్ళు చూడండి, ఇక్కడ తన డెస్టినీ మీరే, నా ప్రతి ఆలోచన మీరే, తన గమ్యం మీరే, తన డెస్టినేషన్ మీరే. సో తను డ్రీమ్స్లో, తను పడుకున్నా కూడా తన డ్రీమ్స్లో మీ గురించి ఆలోచిస్తున్నారంట. ఓకేనా? ఇంకా వచ్చేసి అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ డ్రీమ్స్లో, వాళ్ళు నిద్రలో ఉన్నా కూడా కళ్ళు మూసుకుంటే నీ గురించి ఆలోచనలు. ఇవి ఎవరు ఎనర్జీసో ఐ డోంట్ నో, బట్ చాలా పాజిటివ్, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఇంకా
ఎవరో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నేను నవ్వడానికి కారణం మీరే. సో మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఓకేనా. సో అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎంత డీప్లో ప్రేమ ఉన్నా కూడా వారు ఎక్స్ప్రెస్ చేయలేరు. అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనం బయటకు తీసుకొస్తాం. ఇప్పుడు అసలు నేనేంటి, నాకు నీ మీద ఉన్న ప్రేమ ఏంటి అని షో చేయలేను, ఎక్స్ప్రెస్ చేయలేను అని చెప్తున్నారు వీళ్ళు. అంటే ఫీలింగ్స్ మాత్రం ఉన్నాయి. ఈ పర్సన్ ఎవరో కానీ మీ పర్సన్కి ఫీలింగ్స్, ఎమోషన్స్, లవ్, కేరింగ్ అన్నీ ఉన్నాయి, కానీ ఎక్స్ప్రెస్ చేసే ధైర్యం లేదని చెప్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఈ పర్సన్ కార్మిక్ పార్ట్నర్, మీ ఇద్దరి మధ్య కర్మ ఉంది, కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగి ఉన్నాయో అవి పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరి మధ్య కర్మం ఉండడం వల్ల ఇలా జరిగాయి అవి. ఇంకొక సినారియోలో ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక తన లైఫ్లో డెఫినెట్గా ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది. అక్కడ తను కార్మిక్ పర్సన్, మీ పర్సన్కి కార్మిక్ పార్ట్నర్. మేబీ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్నా కూడా కర్మకు లోబడి ఈ పర్సన్ వాళ్ళతో అనుభవించాల్సినవి, కర్మ ఫేస్ చేయాల్సినవి ఉన్నాయి. సో మీ పర్సన్ అండి వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్, వీళ్ళు సంపాదించి కష్టం చేసి కూడబెట్టి వాళ్ళు దారబోసి కర్మ వాళ్ళకు దారబోస్తున్నారు అనమాట. అంటే తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్గా ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను హ్యాపీగా లేరు. ఓకేనా. మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్గా ఉంది. వాళ్ళైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎంత మాత్రం హ్యాపీగా లేరు, తను కర్మ ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఓకేనా. అంటే థర్డ్ పర్సన్ వీళ్ళు సంపాదించి కష్టం చేసి కూడబెట్టి వాళ్ళకు దారపోసి కర్మ వాళ్ళకు దారపోస్తున్నారు అనేసి చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య కార్మిక్ ప్యాటర్న్స్, కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగి ఉన్నాయి. ఇక్కడ తను థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో కర్మ ఫేస్ చేస్తున్నారని చెప్పచ్చు. ఇక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇక్కడ ఏంటంటే ప్రేమ తన మీద కాకుండా మీ మీద ఎక్కువ ఉంది కాబట్టి తను హ్యాపీగా లేరు. మేబీ మీరు ఇక్కడ చూడండి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారేమో, తను అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి హ్యాపీగా ఉందని, నన్ను లీవ్ చేసేసారని మీరు అనుకుంటున్నారేమో. బట్ అక్కడ కర్మ బ్యాలెన్స్ ఉంది. డెఫినెట్గా చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అక్కడ వీళ్ళు. అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఏదైనా రుణం చెల్లించుకునేది ఉంటే చెల్లించుకోవాల్సిందే. అక్కడ సుఖపడని, కష్టపడని, ఏమైనా చేయని. సో కార్మిక్ కాబట్టి అనుభవించాల్సిందే డెఫినెట్గా. చూడండి ఎనీవే మీరు తనతో లేరు కాబట్టి చాలా లోన్లీగా, ఎంతమందిలో ఉన్నా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీతో చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా కూడా. ఓకేనా. సో ఏంటంటే అక్కడ నేను ఉండలేకపోతున్నాను, చాలా కాన్ఫ్లిక్ట్స్, చాలా గొడవలు జరుగుతున్నాయి, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే చూడండి ఎవరో కొంతమంది మీరు ఇద్దరు ఏకం అవ్వడం చూడలేకపోతున్నారంట. అంటే మీరిద్దరు కలవడము, మీరిద్దరు ఏకం అవ్వడము ఎవరో కొంతమంది చూడలేకపోతున్నారంట. అంటే వాళ్ళకి ఇష్టం లేదంట. నేను చెప్పాను కదా మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. అక్కడ ఆ పర్సన్ యొక్క పేరెంట్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఆ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ రిలేషన్ ఉండటం, లేదంటే మ్యూచువల్ ఫ్రెండ్ సర్కిల్ ఉండడము, వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, మీరు మీ పర్సన్ లైఫ్లో ఉండడము ఇంకెవరికో ఇష్టం లేదట. మీ ఇద్దరు కలవడము ఇది ఎవరి సినారియోనో మీరే చూసుకోండి, సరేనా. బట్ వీళ్ళకైతే మీరంటే చాలా ప్యాషన్ ఉంది, చాలా అంటే చాలా ప్యాషన్ ఉంది. సో మీ విషయంలో ఏంటంటే ఒక పొటెన్షియల్గా ఫీల్ అవుతున్నారు, ఒక పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ స్పిరిట్ ఏదో ఉంది. ఓకేనా. సో మిమ్మల్ని కలవాలని, డెఫినెట్గా మిమ్మల్ని మీట్ అవ్వాలని, మీతో మాట్లాడాలని ఎక్సైట్మెంట్గా ఉన్నారు. మీతో ఉంటే ఏదో ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక స్మైల్ వస్తుంది వీళ్ళలో. సో మీ పేరు తలుచుకుంటూనే, మిమ్మల్ని తలుచుకుంటూనే వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్, హ్యాపీనెస్ వస్తుంది. తన హ్యాపీనెస్కి కారణం మీరని చెప్తున్నారు. సో అంటే మన మధ్య చాలా కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగాయి, నేను నీ లైఫ్లోకి వచ్చి నీకు అయినటువంటి ఈ గాయాన్ని నేను మానుపుతాను, నేను న్యాయం చేస్తానని హీల్ చేస్తాను అని చెప్తున్నారు. ఇంతకాలం నువ్వు పడిన బాధ మొత్తాన్ని నేను హీల్ చేస్తాను, ఆ గాయాన్ని నేనే చేశాను కాబట్టి ఆ గాయాన్ని నేనే మానుపుతానని చెప్తున్నారు వీళ్ళు. వెరీ గుడ్. అంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, ఐ మేడ్ మెనీ మిస్టేక్స్. సో ఇంకా వచ్చేసి
నేను తప్పులు చేశాను, తప్పుల మీద తప్పులు చేశాను అంటే తన సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకుని తప్పులు చేయాల్సి వచ్చింది. ఓకేనా. అంటే మేబీ చెప్పాను కదా, కార్మిక్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్కి భయపడి, చుట్టుపక్కల వాళ్ళకి భయపడి మిమ్మల్ని బాధ పెట్టాను, సో మీకు అన్యాయం చేశాను, ఎంత తొందరగా వీలైతే వీళ్ళు ఇప్పుడు మీరు అంత తొందరగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మీ మనసునే గాయపరిచారు. సో అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా, నా పరిస్థితిని నా ప్లేస్లో ఉండి అర్థం చేసుకోవా ప్లీజ్ అని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు డెఫినెట్గా. సో ఎలాగైనా సరే ఈ రిలేషన్ని మనం నిలబెట్టుకుందామని కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరంటే చాలా ప్యాషన్ ఉంది వీళ్ళకి. ఓకేనా. సో రాశుల పరంగా చెప్తాను. వృశ్చిక రాశి, ధనుసు రాశి, మేషరాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 9, నెంబర్ 5. నెంబర్ 5 ప్రామినెంట్గా ఉంది. సో నెంబర్ 12, నెంబర్ 19 ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ నెంబర్స్ ఏంటంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అనమాట. ఇది మీది కానీ మీ పార్ట్నర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, లేదంటే మీరిద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా ఉండొచ్చు. సరేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను మొన్న కూడా ఎవరో అడిగారు, సార్ వీడియో మీరు కొంచెం తక్కువ టైం చేస్తున్నారు సార్, కొంచెం లెంత్ పెంచండి వీడియో లెంత్ అని. సో నేను ఎందుకు వీడియో లెంత్ పెంచను అంటే, నాకు ఎనర్జీస్ ఎంతవరకు వస్తే నేను అంతవరకు మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తాను ఇక్కడ, అంతే. ఓకేనా. ఎక్కువగా లెంత్ చేయట్లేదు, తక్కువగా వీడియో తక్కువ టైం ఉంది ఎక్కువ టైం పెట్టట్లేదు అని కాదు ఇక్కడ. నాకు ఎనర్జీస్ ఎంతవరకు అందితే, ఎంతవరకు యూనివర్స్ ఎంతవరకు ఎనర్జీస్ ఇస్తే అంతవరకే నేను చెప్పగలుగుతాను. ఓకేనా. అదేంటి. సో థ్యాంక్ యూ యూనివర్స్. సో గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి. సో మరి ఎనర్జీస్ ఎవరో మీరు చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 20 to 30% మీకు ఎనర్జీస్ రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.